ప్రభు అయిన యేసుక్రీస్తు వారట భూమి మీద జీవిస్తున్నప్పుడు ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఎందుకు? ఆయన దీర్ఘశాంతానికి ప్రతి. నిజానికి అనే వాళ్ళకి ఒక్కడికి అర్హత లేదు. ఆయన దూషించేవాడికి ఒక్కడి క్యారెక్టర్. ఆయన అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కడ పనికిరాని పనికి మానోళ్ళు, నెమరని పనికి మానోళ్ళు. అలాంటి వాళ్ళందరూ ఎవరిని అంటున్నారట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంటున్నారట. ఆయన దూషింపబడుతున్నప్పుడు ఆయన మనకు చూపిస్తున్న మాదిరి ఏంటంటే బదులు దూషింపు. మన వైపు మిస్టేక్ లేదనుకోండి, అవతలోడు మనల్ని అంటున్నాడు అనుకోండి, ఆగుతావా? డైలాగులు ఉన్నాయిగా బయట, తప్పు నా వైపు ఉంది కాబట్టి నీ బాగా ఉత్పత్తి. తప్పు మన వైపు లేకపోయినా ఏం దించాలి చెప్పండి? తల దించాలి. ఎందుకంటే మన దేవుడు పిలుచుకున్న దేనికంటే కొన్ని విషయాలే కాదు, నీ లైఫ్లో ఎక్కువ నువ్వు నేర్చుకోవాల్సింది చెప్పండి దీర్ఘశాంతం. కొన్ని మౌనంగా ఉండిపో, కొన్ని వీటికి వివరణ ఇవ్వకు, కొన్నిటికి సమాధానాలు చెప్పకు. వాళ్ళు ఏదేదో అంటారు, వాళ్ళకి అస్సలు ఆన్సర్ చేయాలి. ఇంకే ప్రభు అంటున్నాడు, ఆయన దూషిస్తున్నప్పుడు ఆయన వివరణ ఇవ్వలేదట. ఆయన దూషింపబడుతున్నప్పుడు కొన్నిటికి సమాధానం చెప్పలేదట.